మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. కొద్దిమంది వెయిట్ లాస్ అవ్వడానికి ఉదయం లేవగానే ఒక గ్లాస్ వాటర్లో హనీ అదేవిధంగా లెమన్ మిక్స్ చేసి తాగుతూ ఉంటారు. దీనివల్ల నిజంగానే వెయిట్ లాస్ అవుతారా? లేదు అని అంటే ఇది ఏమైనా మన గట్ని హార్మ్ఫుల్గా చేసే విధంగా ఉంటుందా? వీటి గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, అసలు మన గట్ హెల్త్ అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది? అదేవిధంగా వెయిట్ లాస్ అవ్వడం కోసం ఇట్లాంటి హనీ వాటర్ కావచ్చు, లెమన్ వాటర్ కావచ్చు తాగొచ్చా? ఎందుకంటే బాగుంటుంది, మంచిది అన్నారని చెప్పేసి ఒకేసారి 1 లీటర్ వాటర్ కూడా తాగుతూ ఉంటారు ఉదయం లేవగానే. సో అది కరెక్ట్ అంటారండి? సో బేసిక్లీ బ్రేక్ఫాస్ట్ గురించి కానీ ఫుడ్ హ్యాబిట్స్ గురించి కానీ మాట్లాడుతున్నప్పుడు నేను ఎప్పుడు చాలాసార్లు మన మీడియా మిత్రుల ద్వారా చెప్పేది ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అర్లీగా తినండి అని చెప్తాను. సో ఇక్కడ ఒక చిన్న థింగ్ ఏంటంటే మనం ఏం చేస్తున్నాం, అర్లీగా ఎంటీ స్టమక్ మీద నిమ్మరసము హనీ కలుపుకొని తాగమంటున్నాం. సో ఎందుకు ఇవంతా చెప్తున్నాం అంటే బ్రేక్ఫాస్ట్ అర్లీగా తిన్నప్పుడు జీర్ణాశయంలో కొన్ని ప్రక్రియలు జరుగుతాయి. ఓకే. ఈ ప్రక్రియల్లో ఏంటంటే డైజెస్టివ్ ఎంజైమ్స్తో పాటు వివిధ రకాల బాడీలీ మెయింటెనెన్స్ ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతుంటాయి. సో ఆ కారణంగా మనందరం ఏమనుకుంటామంటే ఈ నిమ్మరసం హనీ తాగంగానే సన్నగా అయిపోతున్నారని, కానీ యాక్చువల్లీ ఆ జీర్ణాశయం అనే యంత్రాన్ని స్టార్ట్ చేస్తుంది లోపల. అప్పుడు దాకా ఫాస్టింగ్ చేసిన వాళ్ళు అర్లీగా లేసి ఇలాంటివి తాగినప్పుడు ఆ యంత్రాన్ని స్టార్ట్ చేసినప్పుడు క్యాలరీ బర్నింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. దాంట్లో ఏం తీసుకుంటున్నారు వీరు? న్యాచురల్గా వచ్చిన హనీ, నిమ్మరసం, డైజెస్టివ్ జ్యూసెస్. నిమ్మరసం అంటే సిట్రిక్ యాసిడ్కి సంబంధించింది, న్యాచురల్గా వచ్చిన హనీ పదార్థం. సో ఇవన్నీ కూడా రిచ్లీ న్యూట్రియంట్స్, వైటమిన్ సి, హనీ ద్వారా వచ్చే న్యూట్రియంట్స్లో ఐరన్, కొన్ని ట్రేస్ ఎలిమెంట్స్ ఎసెన్షియల్ ఫర్ బాడీ అనేది ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా జీవన యంత్రంలో కణాల్లో పనిచేసే విధంగా ఉపయోగపడతాయి. సో అప్పుడు ఏమవుతుంది, ఎఫెక్టివ్గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, ఒక 3 నెలలు తాగిన తర్వాత అరే నేను వెయిట్ తగ్గాను అనే ఫీల్ ఎందుకు వస్తుందంటే ఈ యంత్రం అనేది అర్లీగా స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్ చేస్తున్నప్పుడు బాడీలో బర్నింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అయింది, మీ యాక్టివిటీ ఇంక్రీజ్ అయింది. సో ఇది వన్ వే ఆఫ్ అప్రోచ్, ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్. తర్వాత మీరు అడిగిన రెండో ప్రశ్న ఏంటంటే ఎంత వాటర్ తాగాలి? ఐడియల్ రికమెండేషన్ అంటే ప్రతి ఒక్కరికి వర్తించేది కాదు ఇది, మీ డాక్టర్ని సంప్రదించి డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఒక హెల్దీ ఇండివిజువల్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ 500 ml ఈస్ ద రికమెండెడ్ లెవెల్. అది కూడా గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల బెటర్ ఉంటుంది రాదర్ దెన్ కోల్డ్ వాటర్. ఇది శాస్త్రం. ఇంకా చాయిస్, పర్సనల్ చాయిస్ బట్టి నార్మల్ వాటర్, ఆ వాటర్, ఈ వాటర్ తాగుతుంటారు. బట్ గోరువెచ్చని ఎనీబడి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లో ఈ వాటర్ తాగినందుకు కూడా స్టమక్ ఫుల్నెస్ వస్తుంది. స్టమక్ ఫుల్నెస్ వచ్చినప్పుడు ఆ డైజెస్టివ్ జ్యూసెస్ అనేవి సెక్రెట్ అవుతాయి. కొన్ని డైజెస్టివ్ జ్యూసెస్ ఏం చేస్తాయి, ఇంటెస్టైన్ కదలికని తీసుకొస్తాయి. అంటే జీర్ణాశయంలో కదలికలు తీసుకొచ్చినప్పుడు ఎవరికైతే మలబద్ధకం ఉందో వాళ్ళకి అది కాస్త రిలీవ్ అయినట్టే. వాటర్ ద్వారా కాన్స్టిపేషన్ రిలీవ్ అవుద్దని తెలుసు మనకి. జీర్ణాశయంలో జరగాల్సిన ప్రక్రియలు మనం ఎర్లీగా స్టార్ట్ చేసి స్టిమ్యులేట్ చేసి పేగు కదలికను ఇంప్రూవ్ చేసిన దానివల్ల కూడా మనకి కాన్స్టిపేషన్ నుంచి రిలీఫ్ అనేది వస్తుంది. సో డెఫినెట్గా ఇలాంటివి 500 ml గోరువెచ్చని నీళ్ళు తాగినప్పుడు రిజల్ట్ అనేది మనకు ఆటోమేటిక్గా వస్తుంది. అదే చాలామందికి మీరు గమనించుంటారు, మాకు పొద్దున్న వేడి కప్పు కాఫీ కావాలి, టీ కావాలి. ఇది సైకలాజికల్ డిపెండెన్స్ అంటారు. దీనికి శాస్త్రపరంగా కూడా కొంత కనెక్షన్ అయితే ఉంది. కాబట్టి ఆ విధంగా వాళ్ళు న్యాచురల్ కాల్స్ని అటెండ్ చేసుకుంటారు. కొద్దిమంది అయితే మరి మేము ఈ హనీ వాటర్, ఈ లెమన్ వాటర్ తాగిన తర్వాత మాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇంకా ఎక్కువైంది, అసిడిటీ అంటుంటారు. అది ఎంతవరకు వాస్తవం సార్? సో దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ నేను చెప్తాను మీకు. మీ ఉద్దేశంలో ఇప్పుడు దొరికే హనీ స్వచ్ఛమైందా? మనకైతే సిటీలో కొంచెం కష్టం, చాలా మటుకు అయితే అప్పుడప్పుడు తీసుకొని వచ్చి చేస్తాం ఆర్టిఫిషియల్ హనీ. సో ఆర్టిఫిషియల్ హనీ అంటే దీన్ని దేంతో తయారు చేస్తున్నారు? ఏదో మిక్స్చర్ ఆఫ్ కెమికల్స్ ద్వారానే చేస్తున్నారు ఇది. సో వాస్తవానికి దీని మీద 2-3 ఆర్టికల్స్ కూడా నేను చూశాను. మన దగ్గర దొరికే ఫేమస్ బ్రాండ్ ఆఫ్ హనీస్లో కూడా చాలా మటుకు కలుషితమై ఉంది. దానికి ఏదో టెస్ట్లు కూడా వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేశారు. సో అందుకోసం హనీ స్వచ్ఛమైంది అయితే కాదు. దానివల్ల మనకి అసిడిటీ పెరిగేదానికి ఆస్కారం. అసిడిటీ పెరిగేటప్పుడు ఎప్పుడైతే నిమ్మరసం విచ్ సిట్రిక్ యాసిడ్ యాడ్ చేస్తామో దానివల్ల కూడా ఇంకా కాస్త యాసిడే పెరుగుద్ది కానీ తరగదు. సో ఇది వరకు ఏమైందంటే న్యాచురల్గా దొరికే హనీ
కాస్త డైజెస్టివ్ సిస్టమ్స్ మీద హెల్ప్ చేసే విధంగా ఉండేవి దాంట్లో ఉన్న కంటెంట్స్. ఇప్పుడు ఆర్టిఫిషియల్లీ బ్రూడ్ కాబట్టి మనకు అది కొద్దిగా ప్రాబ్లం తీస్తుంది. ఓకే, మొత్తానికి యాసిడ్ మీద మళ్ళీ యాసిడ్ వేస్తా ఉన్నాం కెమికల్ లెమన్ ఫామ్ వాటర్ లో కానివ్వండి, తీసుకోవడం వల్ల. యాసిడ్ ఫామ్ లో కానివ్వండి. ఓకే. అండ్ మీరు గమనిస్తే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది చాలా ఎక్కువగా ప్రెవలెంట్ గా ఉంది. ఎస్ ఎస్. కారణాలు ఏంటంటే మనకున్న అన్హెల్దీ హ్యాబిట్స్ ఆఫ్ ఈటింగ్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఓకే. మలబద్ధకం చాలా మేజర్ ఫ్యాక్టర్, అవును. అండ్ అలవాట్లు స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. ఆల్ ఆఫ్ ఇట్ ప్లేస్ టు గ్యాస్ట్రిక్ ట్రబుల్. Yes. ప్రీ ఎగ్జిస్టింగ్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ముందర నుంచే ఉన్నప్పుడు దీని మీద కాస్త ఆర్టిఫిషియల్ హనీ, సిట్రిక్ యాసిడ్ వేస్తే, ఆ ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఫైర్లోంచి ఫ్రైయింగ్ ప్యాన్లోంచి పడింది అంటారు చూడండి, ఫ్రమ్ ఎ ఫ్రైయింగ్ ప్యాన్ టు ద ఫైర్ అంటారు. ఓకే. అలాంటిది జరిగే విధంగా ఉంటుంది. అందుకోసం ఎవరికైతే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉంటాయో వాళ్ళు కాస్త కాషియస్గానే ఇలాంటివి అలవాటు చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే ఓకే. ఇంకా మన మామూలు డైట్ సిస్టమ్ ఎట్లా ఉంటే ఈ వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది సార్? ఎందుకంటే మీ వీడియోస్లో చాలా వరకు వెయిట్ లాస్కి కొన్ని రకాల ఫుడ్స్ గురించి కూడా చెప్తా ఉంటారు. సో ఎట్లాంటి ఫుడ్ ఉండాలండి డైట్ బాగుండాలంటే? సో ఐడియల్ రికమెండేషన్ ఎక్కువగా ఇప్పుడు మనకున్న పాపులేషన్, మన ఇండియన్ సబ్సెట్ ఆఫ్ పాపులేషన్కి మెడిటేరియన్ టైప్ ఆఫ్ డైట్ అనేది రికమెండ్ చేస్తున్నారు. ఓకే. అదేంటి నెక్స్ట్ క్వశ్చన్. దీంట్లో మెడిటేరియన్ టైప్లో ఏంటంటే ఎక్కువగా ప్రోటీన్ కంటెంట్ ఉండాలి, ఓకే. తక్కువ శాతంలో ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి. ఇది ఆ పోర్షన్స్. దీంట్లో న్యాచురల్గా వచ్చేవి ఎక్కువగా ఉండాలి. అగైన్ నాన్ వెజిటేరియన్ సోర్సెస్ తక్కువగా ఉండి వెజిటేరియన్ సోర్సెస్ బెటర్గా ఉండాలి. ఇది రికమెండేషన్ ఆఫ్ ఐడియల్ హెల్దీ డైట్ ఫర్ అవర్ సబ్సెట్ ఆఫ్ పాపులేషన్. వీటిల్లో అగైన్ నట్స్, స్ప్రౌట్స్, గ్రీన్స్, ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ మిల్క్ అండ్ ఎగ్ ఈ కాంబినేషన్లో కానీ ఉంటే మనకి డెఫినెటివ్గా వెయిట్ హెల్దీగా ఉండేదానికి ఆస్కారం ఉంది. Okay. ఎందుకంటే నేను చెప్పిన వాటిలో అన్నిటిలో కూడా ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, మినరల్స్ ఉంటున్నాయి, హెల్త్కి ఫ్రెండ్లీగా ఉండే ఫ్యాట్స్ ఉన్నాయి, అంటే Okay. మిల్క్ ఫ్యాట్ అండ్ ఎగ్ ఫ్యాట్. సో ఇవన్నీ కూడా గుడ్ సోర్సెస్. యానిమల్ సోర్సెస్లో కొద్దిగా ఆ ఫ్యాట్ అంత హెల్దీగా మన బాడీ మీద ఎఫెక్ట్ ఉండదు కాబట్టి దానివల్ల ప్రోటీన్ అన్నారు కదా అని చెప్పేసి అందరూ ఇంకా నాన్ వెజ్ ని పట్టుకుంటారు. అందుకనే clarity. దానికంటే ఈ విధంగా తింటే డెఫినెట్లీ హెల్తీగా ఉండేదానికి చాలా హై ఛాన్సెస్. అంటే ఇది ఒక్కటే చేయడం కాకుండా మీ దినచర్యలు ప్రాపర్గా ఉండాలి. ఉదయాన్నే లేయడం, ఎక్సర్సైజ్ చేయడం, టైంకి ఫుడ్ తినడం, నీళ్లు కరెక్ట్గా తాగడం, మళ్ళీ పడుకునే టైం ప్రాపర్గా మెయింటైన్ చేయడం, ఇవన్నీ చేస్తూ కాస్త అమౌంట్ ఆఫ్ యాక్టివిటీ మెయింటైన్ చేస్తే డెఫినెట్గా మీ డైట్ పరంగా కానివ్వండి, మీ హెల్త్ పరంగా కానివ్వండి హెల్తీగా ఉండేదానికి ఆస్కారం ఉంది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.